వెల్కమ్, వెల్కమ్, వెల్కమ్. వెల్కమ్ టు ఎయిర్ టాక్స్. మనం ఇవాళ వీడియోలో డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ది కంత్రి బ్రో యొక్క స్కామ్ గురించి. మన కంత్రి బ్రో రీసెంట్గా అయితే ఒక వీడియో పెట్టాడు. ది డార్కెస్ట్ చాప్టర్ ఆఫ్ హిస్ లైఫ్ అని చెప్పి. ఒక వీడియోని సెల్ చేయాలంటే ఆయనకు బాగా తెలుసు మన ఇండియన్స్ ఎంత ఎమోషనల్ ఫుల్స్ అని చెప్పి. అందులో మరీ మన తెలుగు వాళ్ళు ఇంకా దారుణంగా ఉంటారు. అలాంటిది ఒక కోర్స్ సెల్ చేస్తున్నా అని చెప్పకముందు ఒక ఎమోషనల్ స్టోరీ చెప్పి మనది ఒక దరిద్రమైన లైఫ్. నేను కూడా అలాంటి దరిద్రం నుంచి బయటకు వచ్చాను. మీరు కూడా నాతో పాటు బయటికి రండి అన్నట్టు తనకి 10 సంవత్సరాలకి ఏదైతే ఉందో అది మొత్తం మీకు ఒక నెలలో చెప్పేస్తాను అన్నట్టయితే ఒక కోర్స్ తీసుకొచ్చాడు. దీని గురించే మనం ఇవాళ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. వెల్కమ్ అగైన్ బ్యాక్ టు దిస్ ఎయిర్ టాక్స్. ఇక్కడ ఫస్ట్ మన కంత్రి ఇప్పుడు చెప్పిన సొల్లు గురించి కట్టే తెచ్చే కొట్టేలాగా దెబ్బ మాట్లాడేసుకుందాం. ఇక్కడ నేను చెప్పిన సొల్లు ఏంటంటే ఈయన ఫ్రెండ్ త్రూ ఒక అమ్మాయి అయితే పరిచయం అయింది ఒక ఈవెంట్లో. ఆ అమ్మాయి కొన్ని డేస్కి అయితే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది. మనోడైతే యాక్సెప్ట్ చేశాడు. యాక్సెప్ట్ చేసిన తర్వాత కొద్దిగా చాట్ చేసుకున్నారు. చాట్ చేసుకున్న తర్వాత హే నంబర్ కావాలి అని అడిగింది. అడగగానే మనోడు నేను దీనికోసం వెయిటింగ్ అని చెప్పి నంబర్ ఇచ్చేశాడు. నంబర్ ఇవ్వగానే అయితే కాల్ చేసింది. కాల్ చేసి కొద్దిసేపు మాట్లాడిన తర్వాత నాకు అర్జెంట్గా చాలా పెద్ద బిజినెస్ డీల్ వస్తుంది, సో నేనైతే వెంటనే కాల్ కట్ చేస్తాను చెప్పి కాల్ కట్ చేసినంట. మరి కొన్ని డేస్ తర్వాత కాల్ చేసి సారీ ఆ రోజు నాకు చాలా పెద్ద బిజినెస్ డీల్ కాల్ వచ్చింది, అందుకే కాల్ కట్ చేసి వచ్చిందని చెప్పి మనోడికి సారీ చెప్పింది. మనోడు కూడా పర్లేదు ఇట్స్ ఓకే మా అని చెప్పి కూల్ అయిపోయి మాట్లాడిన కన్వర్జేషన్ స్టార్ట్ చేశాడంట. ఆ తర్వాత ఇంతలో మరి ఇంకొకసారి కాల్ వచ్చింది, బిజినెస్ కాల్ వచ్చింది. ఓకే సారీ మరి కాల్ వస్తుంది అని కట్ చేసింది. అలా కొన్ని డేస్ అయిన తర్వాత మరి ఆమె కాల్ చేసి ఇది చాలా పెద్ద బిజినెస్, కోట్లలో ఒకటికి మాత్రమే ఆపర్చునిటీ వస్తుంది, అలాంటి ఆపర్చునిటీ నాకు ఎందుకో దయ కలిగి నీకు ఇవ్వాలి అని అనుకుంటా అని తనకి చెప్పిందంట. మనోడు కూడా ఇలాంటి ఆపర్చునిటీ కోసం నేను వెయిట్ చేస్తున్నా అని మనోడు ఓకే చెప్పేశాడు. తర్వాత ఆమె ఓకే మనం ఒక కాఫీ షాప్లో అయితే మీట్ అయ్యి బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నట్టు మంచిగా ప్లాన్ చేశారు. బ్లూ ప్రింట్ తెచ్చారు, అన్నీ తెచ్చారు. ఓకే కాఫీ షాప్కి అయితే ప్లాన్ చేసుకున్నారు. మనోడు వెళ్ళాడు. వెళ్ళగానే తను వచ్చి ఓకే ఇప్పుడు ఒక ఆమె వస్తుంది, నీకు బిజినెస్ ఎలా ఉంటుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అది ఇది అని చెప్పి బీభత్సమైన ఎలివేషన్ ఇచ్చిందంట. మనోడు కూడా నేను కూడా దీనికోసం వెయిటింగ్ కమాన్ అనుకున్నా అంట. ఆలోపు ఆ మేడం వచ్చింది. మేడం రాగానే ఇది చాలా పెద్ద బిజినెస్ డీల్, మనం కోట్లలో డీల్ చేయబోతున్నాం, సో నీకు ఎన్ని కోట్లు కావాలి తీసుకుంటావు అంటేనే మనోడు ఎస్ అదే పనిలో నేను కోట్లు తీసుకుంటా అన్నట్టు మనోడు చాలా డిటర్మైండ్గా ఆ బిజినెస్ ప్లాన్ వాళ్ళు మొత్తం ఏది చెప్తారో ఆ మొత్తం విన్నా అంట. ఇందులో ఏంటంటే మనోడు ఈ కామర్స్ అది ఇది అని చెప్పారు, కానీ అసలు బిజినెస్ పేరు మనోడైతే అడగలేదంట. సో ఇన్నోసెంట్ ఆఫ్ కంత్రి బ్రో. తర్వాత ఆమె సరే ఇప్పుడు మీరు ఇందులో జాయిన్ అవ్వాలనుకున్నారంటే డెఫినెట్లీ ఎస్ నేను దీనికోసం వెయిటింగ్ అన్నట్టు మనోడు ఉన్న స్టేజ్లో ఆమె మీరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి 10 లక్షలు కట్టాలంటే మనోడు మైండ్ పగిలిపోయింది ఒకసారి. 10 లక్షల అంత డబ్బులు అయితే మన దగ్గర లేవమ్మా, నీకు మనకు బ్యాక్గ్రౌండ్ తెలీదు అనుకుంటున్నాం అన్న స్టేజ్లో ఆమె సరే 5 లక్షలు ఉన్నాయా లేవు. ఆ తర్వాత 3 లక్షలు ఉన్నాయా లేవు. చాలా కష్టమమ్మా, నీకు నా సిబిల్ స్కోరు నా లోన్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి అంటే సరే నీకు కొద్ది టైం తీసుకొని బాగా ఆలోచించుకో అంటే మా కాంత్రి బ్రో చాలా ఫీల్ అయిపోయాడు. అరే చేతి దాకా వచ్చిన ₹1,00,00,000 అలా ఇలా వదిలేసుకుంటా అన్నట్టు ఇమీడియట్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చీపో ఎగిస్తాం అన్నారంట. తర్వాత వాళ్ళ అక్క కాల్ చేశారంట. వాళ్ళ అక్క కూడా సేమ్ డైలాగ్ చెప్పిందంట, ఇలా అయితే కాదు అని. ఏం చేద్దామా అన్న స్టేజ్లో మళ్ళీ ఆమె అంటే కోట్లలో డీల్ చేసే బిజినెస్ ఆమె కాల్ చేసి దొరకట్లేదా అయితే పర్లేదు, నీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ నీ డీటెయిల్స్ అన్ని మనకు సెండ్ చేయి, మనం లోన్ కోసం ట్రై చేద్దాం అంట. చిల్లిపి నేను ఆల్రెడీ ట్రై చేశానమ్మా అని చాలా కార్డ్స్ అని వాడేశాను చూశాను, బట్ ఏం వర్కౌట్ అవ్వట్లేదంటే అయినా పర్లేదు దగ్గర ఉన్న ఆధార్ కార్డు పాన్ కార్డు జిరాక్స్లు ఏ ఉంటే అన్నీ నాకు పంపించి నేనేదో ట్రై చేస్తాను అని చెప్పిందంట. మనోడు కూడా అన్ని పంపించాడంట. ఆమె నాన్న బ్యాంకులో ట్రై చేస్తుందంట, కానీ ఏ బ్యాంక్ అన్నా సరే ఇంకోసారి మా బ్యాంకులోకి సెగిస్తంతా ఉన్నారంట. ఓకే దీంతో ఆమెకు కూడా సిచ్యువేషన్ అర్థమైపోయి నీకు ఒక బ్రిలియంట్ ఐడియా ఇస్తాను ఉచితంగా తీయేసుకొనిందంట. మనోడు ఎస్ టెల్ మీ అన్నాడంట. దాంతో ఆమె నీకు ఎవరన్నా ఫ్రెండ్స్ ఉంటే ట్రూ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో లోన్ పెట్టిస్తారేమో అడుగు, డెఫినెట్గా ఆ లోన్ నువ్వు తీసుకుని ఇందులో జాయిన్ అయిపోయి కోట్లు సంపాదించేసుకునిందంట. మనోడు కూడా చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయిపోయి తను తెలిసిన ఫ్రెండ్స్ అందరినీ గోకాడంట, కానీ వాళ్ళు కూడా చీపో ఎగిస్తామన్నారంట. దీంతో మనోడు మళ్ళీ ఫ్రస్ట్రేట్ అయిపోయి అరే చేద్దాకు వచ్చిన కోట్లు మొత్తం మిస్ అయిపోతుంది కదరా ఎలా రా అనుకున్నాంట. ఇంతలోనే ఒక ఫ్రెండ్, అది కూడా ఒక అమ్మాయి, నేను ఇస్తాను డోంట్ వరీ కంత్రి అనిందంట. మనోడు ఎక్సైటింగ్గా ఫీల్ అయిపోయి ఆ లోన్ అప్లై చేసి మొత్తం తీసుకొని డబ్బులు తీసుకొని ఇమ్మీడియట్గా జాయిన్ అయిపోయాడంట. జాయిన్ అయిపోయిన తర్వాత ఒక వారం దాకా ఫుల్ మోటివేట్ అవ్వడానికి బుక్స్ అన్ని ఇచ్చారంట. మనోడు తెగ చదివేస్తాడంట. ఆ 1 వీక్ అయిన తర్వాత ఆయన చెప్పారంట ఈ కంపెనీ పేరు ఈబిస్, నువ్వు దీంట్లో డబ్బులు సంపాదించాలి కోట్లు సంపాదించాలనుకుంటే ఈ బిజినెస్ ప్లాన్ ఫాలో అయిపోని చెప్పి తన కింద ఒక ముగ్గురిని వాళ్ళ కింద ఒక ముగ్గురిని ఇలా పెంచుకుంటూ వెళ్ళిపో నీకు కోట్లు వచ్చేస్తాయనంట. మనోడు
ఒక్కసారి షాక్ అయిపోయి దిమ్మ తిరిగి కింద పడిపోయి, అరే నన్ను ఒక స్కామ్లో కూర్చోబెట్టేశారా అని అనుకున్నానంట. దీంతో ఈయనకు తెలిసిన దరిద్రం ఏంటంటే తర్వాత, అంటే వారం రోజుల్లో రీఫండ్ వచ్చేది, బట్ మనం ఆ వారం రోజులు టైం క్రాస్ అయిపోయింది అనుకున్నాంట. ఆ తర్వాత మళ్ళీ తెలిసిందంట, నెల తర్వాత తెలిసిందంట నెల దాకా రీఫండ్ తెచ్చుకోవచ్చు అని చెప్పి. మనోడికి ఇంకొక షాక్ పడిందంట. ఇలా కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉన్న మన క్రాంతి బ్రో చాలా కష్టాలు పడి, నష్టాలు పడి 30,000 వస్తుంది. తన జీతానికి 35,000 దాకా ఈఎంఐలు పే చేశాడంట. ఏం చేయాలో అర్థం కాలేదంట. ఎళ్ళాడంట వాళ్ళ సొల్లు మొత్తం ఇని, నీతో పాటు నీ కిందున్న ఇంకొన్ని ఉన్నోడిని జాయిన్ చేపిచ్చేయి. వాడు నీ ట్రూ ఫ్రెండ్ అయితే డెఫినెట్‌గా జాయిన్ అయితాడు. అది ఇది అని చెప్పారంట. ఇంతలో మనోడు ఒకడిని జాయిన్ చేయించాడంట. ఆ జాయిన్ చేయించిన డబ్బులు అరౌండ్ 25,000, 30,000 ఎంతో వచ్చాయంట. కానీ అది కూడా ఈయన మలేషియా ట్రిప్పో, సింగపూర్ ట్రిప్పో సంథింగ్ ఇది వెళ్ళడానికి దాన్ని కట్ చేసుకున్నారంట. సో, మళ్ళీ జీరోకున్నాడంట. ఇప్పుడు సాలరీ ఏమో 30,000, ఖర్చేమో 35,000. అంటే ఈఎంఐతో సహా 35,000 ఉంది. మనోడికి దిక్కు తోచని అదేంటి స్టేజ్‌లో ఏం చేయాలో అర్థం కాకుండా ఒక సాడ్ బీజీఎం వేసుకొని వాళ్ళ ఫ్రెండ్ పర్స్‌లో నుంచి ఒక 200 దెబ్బేసాడంట. అలాంటి స్టేజ్‌లో ఆంధ్ర మెడ్స్ ముందుకెళ్ళి వెయిట్ చేసేవాడంట. ఎవడన్నా వస్తే సరే అట్లీస్ట్ మనకు ఫుడ్ పెడతాడేమో అని వెయిట్ చేస్తున్న క్రాంతి బ్రోకి చాలా రియలైజేషన్ వచ్చిందంట. మనం బతుకు ఇది వేస్ట్ బతుకు, మనం చచ్చిపోదాం అని ఫిక్స్ అయిపోయి ఇంట్లో వాళ్ళకి కాల్ చేశాడంట. నేను బతకలేను, ఇంకా అయిపోతుంది నా కథ అని చెప్పాడంట. దాంతో వాళ్ళ పేరెంట్స్ అలా అనుకోకు, వద్దు నాన్న మేము చూసుకుంటామని చెప్పారంట. ఇంతలో తర్వాత వాళ్ళ మదర్ గారు మాట్లాడుతూ క్రాంతి బ్రోకి ఇచ్చిన ఒక సలహా ఏంటంటే, నువ్వు ఆల్రెడీ మోసపోయావు, మేము ఇంత బాధపడుతున్నాం కదా, నువ్వు ఇంకొన్ని మోసం చేస్తే వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఇంతతో ఆపే అని చెప్పారంట. ఓకే, క్రాంతి బ్రో కూడా ఓకే ఇదంతా మొత్తం కరెక్టే కదా, మొత్తం దీన్ని ఆపేద్దామని చెప్పి అప్పటి నుంచి ఫోకస్ చేసి యూట్యూబ్ని స్టార్ట్ చేసి దాంట్లో స్టెప్ బై స్టెప్ గ్రో అవుతూ ఇవాళకి ఇంతమంది ప్రజాదరణ పొంది ఇంత పెద్ద స్టేజ్లో ఇన్ని బెట్టింగ్ యాప్లు ఇవన్నీ ప్రమోట్ చేసుకుంటున్న క్రాంతి బ్రోకి తన యొక్క సాడ్ స్టోరీని వీడియోలో షేర్ చేసుకున్నాడు. ఇక్కడ నేను చెప్పిన పెద్ద సొల్లు ఏంటంటే, కార్పొరేట్లో ఎవడన్నా సరే ఫస్ట్ పక్కన ఉన్న ఎవడు నమ్మడు. అలాంటిది ఒక అమ్మాయి కాల్ చేసి నా దగ్గర ఒక బిజినెస్ ఉంది, ఇక్కడ మళ్ళీ సొల్లు ఏంటంటే ఏం చెప్పేది, ఆ బిజినెస్లో కోట్లు వచ్చేస్తాయి, వచ్చేస్తాయి కానీ బిజినెస్ పేరు తెలియదు, ఆ బిజినెస్ ప్రాయిస్ తెలియదు, బొక్క ఏం తెలియదు. ఇలా అడిగితే అది కూడా 10 లక్షలు. ఫస్ట్ 10 లక్షలు అనగానే మనం ఉన్న చోటు నుంచి ఉండకోకుండా పారిపోతాం. అలాంటిది అయినా సరే నేను కడతా అని చెప్పాడంట. దాని తర్వాత మళ్ళీ 3 లక్షలకి ఫైనలైజ్ చేసుకొని ఇతని దగ్గర డబ్బులు లేకపోతే వీళ్ళ ఫ్రెండ్స్ని అడిగాడంట. వాళ్ళు ఇవ్వమంటే ఒక అమ్మాయి ఇచ్చిందంట. ఫస్ట్ కార్పొరేట్లో నువ్వు ఒక 1000 రూపాయలు అడిగితే 10,000 సార్లు ఆలోచిస్తారు ఇయ్యాల వద్దని చెప్పి. అలాంటిది 3 లక్షలు, అది కూడా లోన్ పెట్టి. అసలు ఈయన చెప్పిన స్టేజ్ ఎలా ఉంటుందంటే, ఈయన చాలా సులువు అవుతాడు. ఈ సులువు ఆగిన దాంట్లో కూడా ఈయన బ్రెయిన్ వాడతాడు. ఎలాగంటే ఇప్పుడు కొంపదీసి ఈయన పెట్టాను అంటే ఈయన లోన్ తీసుకున్న అది ఇది అంటే ప్రూఫ్స్ అడుగుతాం కదా డెఫినెట్లీ. సో అందుకే ప్రూఫ్ చూపించాల్సి వస్తుంది, అవి చూపించాల్సి వస్తుంది. బట్ అదే ఫ్రెండ్ది ఇచ్చాడంటే ఎటువంటి ఇబ్బంది లేదు, కథం అంతా అయిపోయింది కదా. అలా సులువు అవుతాడు మనోడు. ఇక్కడ నాకు ఈయన చాలా ఫన్నీగా అనిపించిన పాయింట్ ఏంటంటే, వీళ్ళ మదర్ ఎప్పుడైతే మా క్రాంతి బ్రోకి చెప్పారో, అంటే ఇలా నువ్వు ఆల్రెడీ మోసపోయావు, వేరే వాళ్ళని మోసం చేస్తే తప్పు కదా అని చెప్పని క్రాంతి బ్రోకి రియలైజేషన్ వచ్చింది. ఓకే ఫైన్. అలాంటిది లక్షలు సంపాదిస్తున్న క్రాంతి బ్రో అంటే యూట్యూబ్కి వచ్చిన తర్వాత, ఫేమస్ అయిన తర్వాత మళ్ళీ బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేశాడు? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే పక్కోటి సంకన అయిపోడా? ఆబ్వియస్గా సంకన అయిపోతాడు. ఈయన సొల్లు ఎలా చెప్తాడంటే, ఫస్ట్ బెట్టింగ్ యాప్స్ ప్లే లైక్ ఇంకాగ్నిటీతో చాలా రచ్చ అయిపోయింది, మనం ఉతికి ఆరేసింది. అప్పుడు కెమెరా ముందుకు వచ్చి ఇన్నోసెంట్గా ఓకే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, నా ట్రూ ఫాలోవర్స్ వీళ్ళ కోసం నేను ఇప్పటి నుంచి వదిలేస్తున్నాడు చెప్పాడు. ఒక 2 నెలలు సక్రమంగా సైలెంట్గా ఉన్నాడు. దీనమ్మ ఏం చేయాలరా సరే సైలెంట్గా ఉందా ఉన్నట్టు. ఆ 2 నెలల తర్వాత మళ్ళీ దిగేశాడు బెట్టింగ్ యాప్ల్లోకి. ఈసారి మళ్ళీ బీభత్సం గట్టి ప్రమోట్ చేశాడు. అట్లుంటుంది మన క్రాంతి భయ్యత్. అంటే కెమెరా ముందుకు వచ్చి నా ట్రూ ఫాలోవర్స్ కోసం వదిలేస్తున్నాను బెట్టింగ్ యాప్సే, ఈయన 2 నెలల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఇప్పుడైతే పెయిడ్ యూట్యూబ్ కోర్స్ సంథింగ్ ఇది ఉందో, ఇప్పుడు నార్మల్గా ఆబ్వియస్లీ చాలామంది అనుకుంటారు ఈ కోర్సులు కూడా కొనేటోళ్ళు ఏంటంటే, ఓకే మన ఈ కోర్స్ కొంటే అట్లీస్ట్ మనకి ఏదో ఒకటి యూజ్ అవుతుంది అది ఇది అనుకుని కోర్స్ కొంటారు. కానీ ఈయన ఆల్రెడీ 1.5 year బ్యాకే ఒక కోర్స్ స్టార్ట్ చేశాడు. దానికి చాలా మంది వేసుకున్నారు ఈయన్ని. ఎందుకంటే ఈయన ప్రాపర్గా కోర్స్ కంటిన్యూ చేయలేకపోయాడు, ప్రాపర్ కంటెంట్ ఇవ్వలేకపోయాడు. చాలామంది మీరు యూట్యూబ్లో వెళ్ళి సెర్చ్ చేశారు అనుకోండి, చాలామంది ఈయన బాగానే వేసుకున్నారు అంటే వీడియోలో. ఈయన కోర్స్ కొన్న వాళ్ళే, ఒకసారి కావాలంటే మీరు సెర్చ్ చేసుకోవచ్చు. అలాంటిది అది మొత్తం చాలా బ్యాక్ క్లాష్ ఫైర్ అయిపోయిందని చెప్పి అక్కడ కట్ చేసి మళ్ళీ ఇప్పుడు ఒక ఎమోషనల్ డ్రామాటిక్ స్టోరీ తీసుకొచ్చి, ఓకే ఈ స్టోరీ నుంచి మనం బయటకు వచ్చాం, ఇప్పుడు ఇలాంటి కోర్స్ మీరు కొంటే మీరు కూడా నాలాగా అయిపోతారు అన్నట్టు ఈయన మాట్లాడాడు. సో నార్మల్గా ఈయన కంటెంట్ చూస్తేనే ఆల్మోస్ట్ కాపీ పేస్ట్ కంటెంట్. ఈయన చాలామంది కంటెంట్ ఒకటే కాపీ కొడతారు, ఈయన థంబ్నెయిల్స్ కూడా కాపీ కొడతాడు. మరి ఈయన యూట్యూబ్ కోర్సులు కూడా సెల్ చేస్తూ అంటాడు. సో ఇక్కడ యూట్యూబ్ కోర్సులు మీకు ఏవైతే కావాలో ప్రతి ఒక్కటి ఇప్పుడు ఈయన స్టార్ట్ చేసినప్పుడు ఈయన దగ్గర ఈయన ఎవరితో కోర్సు కొనలేదు కదా, మళ్ళీ ఎలా వచ్చాడు ఈయన ఇంత స్టేజ్కి?
ఆబ్వియస్‌గా యూట్యూబ్‌లో చాలా ఫ్రీ కంటెంట్ ఉంటది. మీది రూపాయి అయినా సరే, రూ. 10 అయినా సరే, రూ. 100 అయినా సరే, అవి మీరు కష్టపడ్డ సంపాదించుకున్న డబ్బులు దాన్ని వేస్ట్ చేసుకోకండి. ఇప్పుడు మీరు ఆ కోర్స్ ఎళ్లి కొని మీకొచ్చే నాలెడ్జ్ ఏం పెద్ద బొక్కేమి ఉండదు ఆడ. మీకు నేనైతే ఒక యూట్యూబ్ ఛానెల్ చెప్తాను. ట్యూబ్ సెన్సాయ్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంటది. కంప్లీట్ యూట్యూబ్ కోర్స్ అని సెర్చ్ చేయండి. ట్యూబ్ సెన్సాయ్ యూట్యూబ్ కోర్స్ అని చెప్పి ఆల్మోస్ట్ 7 అవర్స్ ఉంటది. ప్రతి ఒక్క థింగ్‌ని క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. అసలు మీరు ఏ కంటెంట్ చూజ్ చేసుకోవాలి, ఏం చూజ్ బట్ ఏమంటే ఇది హిందీలో ఉంటది. మీరు కొద్దిగా సబ్‌టైటిల్స్ గాని ఇలా అర్థం చేసుకొని చూస్తారంటే వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెంట్ అని చెప్తాను. అంటే మీరు ఏ కంటెంట్ చూజ్ చేసుకోవాలి, అల్గారిథం ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, ప్రతి ఒక్క థింగ్ ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. అలాంటి వీడియోలు చూడండి. చాలా బొచ్చెడున్నాయి అలాంటివి. అలాంటివి వదిలేసి ఇలాంటోళ్ళ దగ్గరికెళ్ళి ఆయన ఆయన పెడతాడు. ఆయన ప్రమోషన్ వస్తే ఏదైనా చేస్తాడు. అవసరమైతే డబ్బులు తీసుకుంటాడు. ఉన్న ఇన్ఫర్మేషన్ మార్చేసి ఆయనకి ఇష్టం వచ్చినట్లు చెప్పుకుంటారు. ఇలాంటోళ్ళని పట్టించుకోవడం పక్కన పెట్టేసి వాళ్ళకి డబ్బులు రావాలంటే ఏ పనైనా చేస్తారు. ఓకేనా? ఆఖరికి ఏదైనా ఉన్నా కూడా మంచిగా పెట్టుకొని తినేస్తారు. అలాంటోళ్ళని మీరు పక్కన పెట్టేసి మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీకు నిజంగానే యూట్యూబ్‌లో గ్రో అవ్వాలనుకుంటే చాలా కంటెంట్ ఫ్రీగా ఉంటది. అలాంటి కంటెంట్ యూజ్ చేసుకొని గ్రో అవ్వండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కిందైతే కామెంట్ చేయండి. థాంక్ యూ. బై.